డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి భారీగా హుండీ ఆదాయం 27 రోజులకు 1.49 కోట్ల ఆదాయం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,15,09,966 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి 34,11,312 రూపాయలుల ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను 1,49,21,278 రూపాయలులు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 4 దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్, ఎం సత్యనారాయణ, వెలిచేరు గ్రూప్ 3 దేవాలయాల తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్థులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవిందా గోవిందా
గ్యాప్ లేకుండా విగ్రహాలు ఉన్నా కింద ఇంకా ఇంకో వస్తా పెడితే విగ్రహాలు ఇంకా గ్యాప్ కనపడదు. తర్వాత ఈవేళ అప్పుడు వస్తాయండి తాపీ మేస్తారు వడ మేస్తారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీ ద్వారా 1,15,09,960 రూపాయలు, అలాగే అన్నదాన ప్రసాద హుండీల ద్వారా 34,11,312 రూపాయలు వెరసి మరి 1,49,21,278 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీల 180 గ్రాములు రావడం జరిగింది. మరియు 7 ఫారెన్ కంట్రీస్ నుంచి దగ్గర 45 నోట్లు విదేశీ కరెన్సీగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది. అలాగే ఇందులో ప్రసాద్ గారు, తనిఖీదారు వారు, అలాగే వెల్చేరు గ్రూప్ దేవాలయం ఈవో ఎం సత్యనారాయణ, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, కెనరా బ్యాంక్ సిబ్బంది, సేవకులు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః.